రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కరోనా కలకలం రేపుతోంది. మచిలీపట్నంలోని వృద్ధాశ్రమంలో గత 2 రోజుల క్రితం ఓ వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో మరో 5గురికి కోవిడ్ ఉన్నట్టు తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఒకరిని హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. మిగతా 4గురిని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కరోనా కలకలం రేపుతోంది. మచిలీపట్నంలోని వృద్ధాశ్రమంలో గత 2 రోజుల క్రితం ఓ వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్గా వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో మరో 5గురికి కోవిడ్ ఉన్నట్టు తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఒకరిని హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. మిగతా 4గురికి సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.